హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో ఇంకొక 3 డేస్లో అమ్మవారి వ్రతం చేసుకోవడానికి అందరం సిద్ధమైపోతున్నాం కదా. సో అమ్మవారిని రెడీ చేస్తుంటాం కదా మనం. అప్పుడు మనం ఇంకా కలగా మార్చేసే ఐడియా అనమాట ఇది, అమ్మవారి ఫేస్ని. అమ్మవారు అలంకార ప్రియురాలు కదా, మనం ఎంత రెడీ చేసినా ఇంకా అలంకారం కనపడుతూనే ఉంటుంది. బట్ ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఈజీగా కుదిరిపోతుంది. విత్ 100 రూపీస్తో, అండర్ బడ్జెట్ అనమాట. సో ఏంటి అంటే, మనకి ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి మనం వెళ్ళి స్టోన్ లైన్, బాల్ లైన్, కుందన్ ప్యాకెట్స్ మీ కాంబినేషన్ తగ్గట్టు చూసుకోండి. నేనైతే పింక్ అండ్ బ్లూ వాడాను. సో మీకు ఏ కలర్ అనిపిస్తే ఆ కలర్ తెచ్చుకొని వాడుకోండి. ఇలా ఫస్ట్ వచ్చేసి అమ్మవారి కిరీటం లైన్ ఉంటుంది కదా, అక్కడ గ్లూ అదే గమ్ అంటించుకొని, మనకి గ్లూ ఉంటుంది కదా, సో లైన్లో అంటించుకొని దాని మీద స్టోన్ లైన్ వేసుకోండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి, సెకండ్ లేయర్ కూడా బాల్ లైన్ వేసుకొని, మళ్ళీ థర్డ్ లైన్ కూడా స్టోన్ లైన్ మనం అంటించుకుంటే చక్కగా అంటుకుపోతుంది. సో కొంచెం పేషెన్స్ పెట్టండి, ఎఫర్ట్స్ పెడితేనే కదండి ఏదైనా మంచి రిజల్ట్ వస్తుంది. సో కొంచెం పేషెన్స్గా అంటించండి, చాలా ఈజీగా చక్కగా అంటుకుపోతాయి, ఏబీ టెన్షన్ లేదు. సో అలా కొంచెం ఆరిన తర్వాత మనము డ్రాప్ వైజ్ మనం స్టోన్ లైన్ పైన అంటించుకొని, కుందన్స్ ఉంటాయి కదా మనకి, బ్లూ అండ్ పింక్ కదా నేను యూజ్ చేసింది. సో ఆల్టర్నేట్ కలర్స్, బ్లూ ఒకసారి, పింక్ ఒకసారి, బ్లూ ఒకసారి, పింక్ ఒకసారి, అలా లైన్ అంతా కూడా మనం చక్కగా అంటించేసుకుంటూ వెళ్ళిపోతే, కొంచెం ప్యాన్ ఆన్ చేసుకోండి. ఈజీగా ఆరుతూ ఉంటుంది కదా గమ్మ, మనం వర్క్ చేసుకోవడానికి చాలా సింపుల్గా, మనకి కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట. అలా కిరీటం ఉన్న లైన్ అంతా అంటించేసుకున్న తర్వాత పాపిడి చైన్ లాగా నేను కింద 3 డ్రాప్స్ పెట్టాను, కుందన్ డ్రాప్స్. సో పాపిడి చైన్ లాగా అనమాట. అలాగే కిరీటం పైన మీకు ఇంకా ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలా ట్రై చేయండి. మనం అంటిస్తూ ఉంటే, స్టార్ట్ చేస్తే మనకి చాలా ఐడియాస్ వస్తుంటాయి, అవన్నీ ప్రయత్నించలేం. బట్ ట్రై చేయండి, మీ క్రియేటివిటీ తీయండి, మొత్తం క్రియేటివిటీ తీసి అంటించేసేయండి, చాలా బాగా ఉంటారు. సో పైన కూడా మనం అలాగే కుందన్ లైన్ ఒకటి, బాల్ లైన్ ఒకటి, మళ్ళీ కుందన్ లైన్ వేసుకొని, కుందన్స్తో కూడా డబల్ లైన్ వేసుకొని అంటించుకుంటే చాలా చక్కగా అంటుకుంటాయి. చెప్పాను కదా, ఫ్యాన్ వేసుకుంటే ఆరుతుంటే మనకి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారి ఫేస్కి ఆల్రెడీ వాళ్ళు ముక్కర్ ఇస్తారు. సో ఆ ముక్కర్ నుంచి జాయిన్ చేస్తూ ఇయర్కి మనకి పెట్టుకుంటారు కదా, సో రాణీలు అలా అనమాట. సో ఒక కుందన్ లైన్ తీసుకొని ముక్కర్ నుంచి ఇయర్ వరకు కనెక్ట్ చేస్తూ ఒక స్టోన్ లైన్ అంటించుకుంటే చాలా ఇంకా బాగా కనిపిస్తారనమాట. మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ని సర్క్యులర్లో కట్ చేసుకొని దాని మీద బ్లాక్ పెయింట్ వేసుకుంటే మనకి చేసే డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. లేదు బ్లాకే కాదు, నేను డార్క్ కలర్స్ ఏమైనా యూస్ చేస్తానంటే మీ ఇష్టం, నేనైతే బ్లాక్ చూస్ చేశాను. సో అమ్మవారి ఫేస్ని ఒకసారి పెట్టి మనము పెన్సిల్తో అవుట్లైన్ తీసుకోండి, మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఎక్కడ డిజైన్ చేసుకోవాలి అన్న దానికోసము. సో మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఒక సర్కిల్ తీసుకొని దాని మీద స్టోన్ లైన్ అంటించుకోండి. ఆ లైన్ పైన బాల్ లైన్ కూడా ఒకటి అంటించుకొని, కుందన్స్తో మీకు నచ్చిన క్రియేటివిటీ మొత్తం తీసేసేయండి, ఇంకా చాలా బాగా కుదురుతుంది, డౌటే లేదు. సో మీ క్రియేటివిటీ మొత్తం వాడేసి మీకు నచ్చిన డిజైన్స్లో చూడండి. నేనైతే ఇలా పెట్టేశాను. సో కొంచెం నాకు ఇంకా మెడ దగ్గర ఇంకా స్టోన్ లైన్ మిగిలింది, తర్వాత మెడ దగ్గర కూడా కొంచెం ఇంకా ఏమైనా చేస్తే బాగుండు అనిపించింది. సో అందుకని నేను ఏం చేశానంటే, స్టోన్ లైన్ ఒకటి, బాల్ లైన్ ఒకటి, అలా 3 లైన్స్ పెట్టేశాను అనమాట. ఇంకా నిండుగా ఇంకా చక్కగా షైన్ అవుతుంది అనమాట. మనం లైట్ వేస్తే, లైవ్లో చూస్తే లైట్ వేస్తుంటే ఇంకా చాలా చాలా చక్కగా మెరుస్తుంది అనమాట. సో నేనైతే అలా పెట్టాను. మీకు కుందన్స్తో ఏమైనా క్రియేట్ చేస్తానంటే మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయం అది. ఇంకా సో ఈసారి ఏం చేస్తామంటే, మన కార్డ్బోర్డ్కి ఇంకా సైడ్స్ కూడా బార్డర్ వేసాను అనమాట. ఇంకా ప్లెయిన్గా అనిపిస్తుందని మన డిజైన్ చుట్టూ బార్డర్ లాగా స్టోన్ లైన్ వేసుకొని, మన గ్లూ ఉంటుంది కదా, మనం ఇందాక మార్క్ చేసి పెట్టుకున్నాం కదా పెన్సిల్తో, ఆ లైన్ మొత్తం గ్లూ అంటించుకొని మన ఫేస్ని, అమ్మవారి ఫేస్ని స్టిక్ చేస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట. చూసారా అమ్మవారు ఎంతో ముద్దుగా ఉన్నారు. సో క్రెడిట్ అంతా మా చిట్టిదే అనమాట, వీడియో కోసం చాలా కష్టపడి చేసింది. సో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, అమ్మవారిని ఇలా రెడీ చేసేసేయండి ఈసారి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.